హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎంజే బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుతున్నాను. సో ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా ఇంట్లో. పాల ప్యాకెట్ అతను వచ్చి పాలేసి వెళ్తున్నారు ఫ్రెండ్స్. మేమైతే 1 లీటర్ పాలు తీసుకుంటాము డైలీ. అలాగే మేము నెయ్యి కూడా సేల్ చేస్తాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలి అనుకుంటే మాకు కాంటాక్ట్ చేయండి. సో దగ్గరలో ఉంటే మాత్రం మేము ఇంటికి డెలివరీ చేస్తాము ఫ్రీగా. మన దగ్గర అయితే నెయ్యి చాలా ప్యూర్గా ఉంటుంది ఫ్రెండ్స్. బయటి రేట్స్ కన్నా చాలా రీజనబుల్ రేట్సే తీసుకుంటాము. ఇక మార్నింగే మాకు టీ తాగే అలవాటు ఉంది ఫ్రెండ్స్. సో టీ అయితే రెడీ అయిపోయింది. మా మమ్మీ డైలీ అయితే పూజ కోసమని మా ఇంటి ముంగట ఉన్న చెట్లు, అలాగే మా కాలనీలో మా లైన్లో ఉన్న చెట్ల మీద ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి తెంపుకుంటుంది ఫ్రెండ్స్ పూజ కోసం. ఇదేం చెట్టు మమ్మీ? పారిజాతం ఫ్లవర్స్. కింద పడినవి పెట్టొద్దు అంటారు కదా. ఓన్లీ పారిజాతం. అదే నార్మల్గా వేరే ఫ్లవర్స్ అయితే కింద పడినవి మాత్రం దేవునికి పెట్టారు కదా. పెట్టొచ్చా? మెల్లగా మరి కొమ్మలు ఇరగగల. మమ్మీ ఇవాళ గులాబీ పువ్వులు మందార పువ్వులు ఎన్ని వచ్చాయి చూపెట్టు. పుయ్యలే ఇవాళ గులాబీ పువ్వులు. మందారాలు ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7 6 కదా. 7 అంటావు ఏంటి? 7 ఇగోండి. 3 4 7 ఓకే 7 వచ్చాయి. ఇవాళ అయితే మా తమ్ముడు ఊరికి వెళ్తా అన్నాడు. సో నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఏం చేస్తున్నారో చూస్తాను ఒకసారి వెళ్ళి. ఏం చేస్తుండ్రు? స్కూల్కి వెళ్తుండ్రు అయ్యాలా? నువ్వు ఊరికి వెళ్తా అన్నావు కదా, మరి రెడీ అయినవా లేదా మరి ఏంటని వచ్చి. అవునా? మళ్ళీ ఎప్పుడు వస్తారు? నైట్ వరకు వస్తారా? ఎందుకు వెళ్తుండ్రు ఊరికి అసలు? చెప్పొచ్చు కదా. అయ్యో మన సబ్స్క్రైబర్స్ కి చెప్పు ఎందుకు వెళ్తున్నావు. లడ్డూలు ఇవన్నీ గోదావరి కన్ను పోతుండారా మీ డాడీ? అవునా? లడ్డూలు ఇయడానికి కాదు ఫ్రెండ్స్, మేము తాతను చూడడానికి వెళ్తున్నారు మా మమ్మీ వాళ్ళు. మమ్మీ నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ సీతాఫలాలు ఈ ఆరెంజ్ తెచ్చింది. ఇన్ని గన్నం మారా? ఎందుకు ఇన్ని గన్నం తెచ్చింది? ఎవరికి? నీ ఒక్కనికి అన్ని గన్నమా? అమ్మా నాకు కొన్ని ఇస్తావా? ఎందుకురా? నీకు పెద్ద డాడీ అంటే ఇష్టం లేదారా? ఇష్టం లేదా పెద్ద డాడీ? అంతేనా? ఇయ్యవా నాకు? ఇవాళ మీ మమ్మీ వాళ్ళు ఊరికి పోతారు కదా, అప్పుడు నా దగ్గరనే వచ్చి ఉండాలి నువ్వు. అప్పుడు ఉంటావా? ఫ్రెండ్స్ నాకు గణేష్ ఛాలెంజ్ లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, సర్టిఫికెట్ వచ్చింది. మా డాడీ టైం టేబుల్ చేసిండు. చూద్దా. అవునారా? ఎందుకు చేసిండు టైం టేబుల్? పొద్దున లేవాలి. రోజు పొద్దున లేస్తలేవా మరి నువ్వు? పొద్దున్న లేచిన అంటే టైం టేబుల్ పెడితేనే చేసిండా? సొంటిగాని కోసం వాళ్ళ డాడీ టైం టేబుల్ చేశాడు ఫ్రెండ్స్. చూడండి, చిన్నప్పుడైతే మా తమ్ముడు టైం టేబుల్ ఫాలో కాలే కానీ వాళ్ళ సొంటిగాని కోసం అని చేశాడు. నారాయణ బాయ్ చెప్పవారా? నారాయణ బాయ్.
సొంటిగాడు నీకు ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఏం చేస్తున్నావు ఆర్వి? అవునా, ఇవాళ ఏం ఎగ్జామ్? మరి ల్యాప్టాప్ తీసుకోబోతావా స్కూల్కి? కంప్యూటర్ ఎగ్జామ్ కదరా, వాళ్ళే ఇస్తారా? మరి అంతా చదువుకున్నావా? అంతా అయిపోయిందా? అంతా బాగా రాస్తావు కదా? కంప్యూటర్లో ఏమేమి ఉంటాయి? అవన్నీ కలిస్తేనే డెస్క్టాప్. ఓకేనా? మంచిగా రాయాలి. మరి అంటే మీ కంప్యూటర్ ఎగ్జామ్ కదా, కంప్యూటర్లో రాపిస్తారా పేపర్లో రాపిస్తారా? అవును, మరి కంప్యూటర్ ఎగ్జామ్ కదా, కంప్యూటర్లో రాయాలి కానీ పేపర్లో ఎందుకు ఇస్తుండ్రు మీకు? ఓకే ఫ్రెండ్స్ ఇవాళ మా టిఫిన్ వచ్చి దోశ అంటే మా ఆర్వి గారికి చాలా ఇష్టం. నాకైతే ఇడ్లీ ఇష్టం, మా అక్షయ్ కూడా ఇడ్లీ అంటే ఇష్టం. మీకు ఏ టిఫిన్ ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆటో వచ్చింది, ఈరోజు కూడా లేట్ వచ్చిందని కోప్పడుతుంది. నిన్న కూడా లేట్ అయిందని, ఈరోజు కూడా లేట్ అయిందని. చెప్పు అక్కు, బాయ్. అనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అవి చూడండి. చలి పెడుతుందని స్వెటర్ వేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా ముక్కుకి మాస్క్ పెట్టుకున్నా, చెవులకి కూడా గాలి పోకూడదని ఇది పెట్టుకున్నా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు ఉప్పల్ బగాయత్ దగ్గర కాలభైరవ టెంపుల్ ఉంది ఫ్రెండ్స్, అక్కడికి వచ్చాను. ఇక్కడ దేవుడు స్వయంభూగా వెలిశారు. ఈ టెంపుల్ చాలా పాత టెంపులే ఫ్రెండ్స్. ఈ టెంపుల్ గురించి ఫుల్ బ్లాగ్ మన ఛానల్లో చేశాము, ఆ లింక్ కూడా ఇస్తాను, తప్పక చూడండి. చాలా పవర్ఫుల్ టెంపుల్. మీరు ఏదైనా కోరిక కోరుకుంటే తప్పక తీరుతుంది. ఈ టెంపుల్కి వచ్చి ఇక్కడ గూస్మాండా దీపం అనేది ముట్టియాలి. అలాగే అష్టమి, అమావాస్య ప్రతి ఆదివారాలు స్పెషల్గా పూజలు చేస్తారు, హోమం కాల్స్తారు. ఇక్కడ కాలభైరవ టెంపుల్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మన ఇంటి దగ్గరలోనే ఉంటుంది. వీళ్ళైతే మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ టెంపుల్ గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అందరికీ మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా ఈ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇతని పేరు వచ్చి మధు, మా తమ్ముని వాళ్ళ ఆఫీస్లోనే వర్క్ చేస్తాడు. మేము ఇంతకుముందు ఉండే అపార్ట్మెంట్స్లోనే ఉండేవాడు. సో మేము ఇంతకుముందు ఉండే ఆ కాలనీలో కొంతమందికి హైడ్రా వాళ్ళు నోటీసెస్ ఇచ్చారంట. సో ఇప్పుడు ఒకసారి అడిగి తెలుసుకుందాము స్టేటస్ ఏంటని. ఇక్కడ వచ్చేసి ప్రజెంట్ అది హైడ్రా. యాక్చువల్లీ ఏమైందంటే మనకి పోస్ట్ పోన్ చేశారు. ఫస్ట్ ఇందులో 3 జోన్లు పెట్టారు, 1, 2, 3. ఫస్ట్ జోన్ వచ్చేసి ఎఫ్టీఎల్ బఫర్ జోను, తర్వాత ఇంకోటి వేరే జోన్ అని చెప్పేసి ఇట్లా 3 జోన్లు పెట్టుకున్నారు వాళ్ళు. ఇంకోటి ఇందులో వచ్చేసి మనకి 3 టైప్స్గా వాళ్ళు డివైడ్ చేశారు. ఫస్ట్ది వచ్చేసి ఏది ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి క్లీన్ చేయడం మొదలు పెట్టారు. రెండోది వచ్చేసి మా దగ్గరకు వచ్చేసి మన మలక్పేట ఈ ఏరియా మొత్తము ఇమ్లివన్ బస్ స్టాండ్ కాడ నుంచి ఇదంతా వచ్చేసి సెకండ్ స్టేజ్లో తీస్తామన్నారు. సో ఇంకోటి వచ్చేసి ఆఫ్టర్ నాగోల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత మూడోది అనుకుని ఇంతకుముందు ఏదైతే హైదరాబాద్ అనుకున్నారో అది మొత్తం ఇప్పుడు ఏమైందంటే మాది 3rd ఫేజ్లో పెట్టారనమాట. మనకైతే ఇప్పుడు 199% మన అపార్ట్మెంట్స్ అయితే ఎటువంటి ప్రాబ్లము లేదు. హైడ్రాలో లేదు, ఎఫ్టీఎల్లో లేదు. మనకి మూసి ఇక్కడ సైడ్ నుంచి మనకి ఏదైతే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడ జనప్రియ గోడ వరకు ఏదైతే కొలుస్తారో అది వచ్చేసి మనకి 70 మీటర్స్ ఉంది. అదే సెంటర్ నుంచి తీసుకుంటేనేమో 120 మీటర్స్ వస్తుంది. సెంటర్ టు సెంటర్ మనకు చేయాలి. కన్సిడర్ చేశారు కదా ఆల్రెడీ, అందుకే కదా ఇప్పుడు మన దగ్గరకు వచ్చి మన అపార్ట్మెంట్కి వెళ్ళలేదు. మన అపార్ట్మెంట్ అని కాదు, ఆ చుట్టుముట్టు మన ఏరియా మొత్తానికైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ప్రజెంట్. ఇప్పుడనే కాదు, ఇంకొక 2 years వరకు అయితే ప్రజెంట్ మనమైతే సేఫ్ జోన్లో ఉన్నట్టు గుర్తిచ్చారు మనకి.
ఆఫ్టర్ 2 years ఏంది అనేది సర్వైవల్ రావాలి. మనకి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళందరూ వచ్చి అక్కడ ఉన్న జనాలను అందరినీ ఒకసారి వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ దగ్గర నుంచి చూసుకున్న తర్వాత ఏందనేది చెప్తారు మనకి. అప్పటి వరకు క్లారిటీ అనేది లేదు. మేము ఇప్పుడున్న ప్రజెంట్ ఎంఆర్ఓ కానీ మున్సిపల్ ఆఫీసర్లు కానీ వాళ్ళందరూ వచ్చారు వాళ్ళు ఎవరు ఇంక ఇప్పుడు రావట్లేదు. ఆల్రెడీ వస్తే సో మన ఏరియా కార్పొరేటర్ పవన్ కుమార్ గారు ప్రజెంట్ ఆయన కూడా మనకు సపోర్ట్ చేసి ఫైల్ మనది ఏదైతే ఉందో జిహెచ్ఎంసీ ఆఫీసులో ఆ ఫైల్ని కూడా మాకు పక్కకు పెట్టేపించారు. అది మనకి పేపర్ యాడ్లు అన్నిట్లలో కూడా వచ్చింది. అది మనకైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అక్కడ ఉన్న ప్రజలు ఎవరు ఆందోళన మా ఇంట్లోనే కదా అక్కడ ఉన్న కాలనీ వాసులందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజెంట్ అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. సో మా కాలనీలో సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేశారు. దాన్ని ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ఉంటే వచ్చాను. ఇక్కడికి డీసీపీ గారు అలాగే ఏసీపీ గారు ఎస్ఐ గారు వచ్చి ఇవి ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. సో ఇప్పుడు అది చూద్దాం. కాలనీలో ఉన్న కమిటీ మెంబర్స్ కూడా అందరు వచ్చారు ఫ్రెండ్స్. టోటల్ 16 కెమెరాస్ అయితే ఇన్స్టాల్ చేశారు. సో ఒక్కొక్క కెమెరా వ్యూ అనేది ఇలా బిగ్ స్క్రీన్లో చూపిస్తున్నారు ఫ్రెండ్స్. కాలనీ వాళ్ళు రావాలి ముందుకు. దొంగతనం పడ్డప్పుడు అందరూ మొత్తుకుంటారు. దొంగతనం పడ్డప్పుడు గల్లీ మొత్తం అందరూ ఎంతమంది ఉంటే కాలనీ అంతా కెమెరా ఉందని చెప్పి రాన్నాడు గల్లీకి కదా సార్. అంత ప్రొటెక్షన్ ఇచ్చిన మీకు ఇలా ప్రాబ్లం ఉన్నది కాలనీలో. మున్సిపాలిటీ వాళ్ళు ఊడవడానికి వస్తలేరు. ఒకవేళ వచ్చినా బలవంతంగా మేము తోలుకొచ్చినా కానీ ఎక్కడి కుప్పలు అక్కడనే పెట్టి వెళ్ళిపోతారు. అవి తీయడానికి కూడా వస్తలేరు. లాటరింగ్ జామ్ అయితే కూడా 2 days అవుతారు. ఇమీడియట్లీగా వస్తలేదు. వాళ్ళకి మాత్రం నేను ప్రత్యేకంగా వాళ్ళకి సార్ గారికి చెప్తున్నానండి. కొంచెం ఊడ్చే వాళ్ళని కొంచెం మాకు రెగ్యులర్గా పంపే విధంగా కార్పొరేటర్ గారికి నేను చెప్తున్నాను. ఏంటంటే అసలు వినట్లేదు సార్. ఏంటంటే రోజు ఇది ప్రాబ్లం అయిపోతుంది చాలా. మాకు ఈ మున్సిపాలిటీ వాళ్ళ వల్లనే చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక సీసీ కెమెరా ఈజ్ ఈక్వల్ టు 100 పోలీస్. సో మనం పోలీసుల మీద డిపెండ్ కాకుండా ఇట్లాంటి డిజిటల్ మీద ఆధారపడి ఉంటే మనం సెక్యూరిటీ ఇచ్చుకుంటాం. అదేవిధంగా మన ఫ్యామిలీని కూడా సేఫ్ చూసుకుంటాం. బికాస్ మనము రోజువారీ దిననందల కార్యక్రమంగా బయటకు వెళ్తుంటాము, లేదంటే పండుగలకు బయటకు వెళ్తుంటాము. సో స్క్రీన్ షాట్ తీసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల నెక్స్ట్ డేనే వాళ్ళని పట్టేసుకుంటారు. అది చాలా ఈజీ అయింది. సో ఇట్లా మనకి ఈ సీసీ కెమెరాలు అనేది చాలా ఉపయోగపడతాయి. మేడం అమ్మ చూడండి. ఫ్రెండ్స్ మా కాలనీలో అయితే సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ అయిపోయాయి. సో మా ఇల్లు వచ్చి D1లో కనబడుతుంది. అలాగే D1 ఇంకా ఎంటర్ అయ్యే రోడ్ అయితే D6, ఇంకొకటి ఏమో D10. ఈ 3 బ్లాక్స్లో మా ఇల్లు మొత్తం కవర్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా మా తమ్ముని వాళ్ళు అయితే ఊరి నుంచి రాలే. సొంటి అండ్ నిక్కు గాడు మా ఇంట్లోనే డిన్నర్ చేస్తున్నారు. మా తమ్ముడికి అయితే కాల్ చేశాను. పెగ్నాపూర్ దాకా వచ్చాడంట. అక్కడ వెజిటేబుల్ మార్కెట్లో వెజిటేబుల్స్ తీసుకుంటున్నారంట. సో ఇంకొక 10 minutesలో మళ్ళీ స్టార్ట్ అవుతారు. సో వాళ్ళు వచ్చే వరకు అరౌండ్ 9 o'clock 9:30 వరకు హైదరాబాద్కి రీచ్ అవుతారు. ఫ్రెండ్స్ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. చాలామంది మర్చిపోతున్నారు, కింద లైక్ బటన్ ఉంటుంది, అది కొట్టడము. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళ పెద్ద మమ్మీ ఆర్వి ఇద్దరు కలిసి తినిపిస్తున్నారు సొంటికి అయితే.
సొంటి టేస్ట్ ఎట్లుంది? బాగుంది. నచ్చిందా? ఏం కూర తింటున్నావు? క్యాలీఫ్లవర్ చేసిందారా పెద్దమ్మ? సో ఈ ఫ్రెండ్స్, సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అందాక బాయ్ బాయ్. అందరు బాయ్ చెప్పండి. అందరు బాయ్ చెప్పండి. ఈ వ్లాగ్ అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.